నాని నటించిన ప్యారడైస్ మూవీ నుంచి నిన్న ఒక గ్లిమ్స్ అయితే రావడం జరిగింది. లిటరల్గా ఆ గ్లిమ్స్ చూసి నేను షాక్ అయిపోయా. అంటే మన తెలుగు మూవీ గ్లిమ్స్ ఈ రేంజ్లో ఉన్నాయా, ఇంత అల్టిమేట్గా ఉన్నాయా అనిపించింది. అండ్ గతంలో నాని ఒక ఆడియో ఫంక్షన్లో ఒక మాట మాట్లాడాడు, అది గుర్తొచ్చింది నాకు. నేను ఇప్పుడు ఒక్కొక్క ఇటుకు పేర్చుకుంటే వెళ్తున్నాను, ఒకరోజు అది ఒక సాలిడ్ గోడ అవుతుంది, దాన్ని బుల్ రోజుల్లో వచ్చినా టచ్ చేయలేవు అని చెప్పి ఒక ఆడియో ఫంక్షన్లో నాని మాట్లాడతాడు. ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత నాకు అలాగే అనిపించింది. మొన్న హిట్ మూవీ టీజర్ ఏదో వచ్చింది, అదే అల్టిమేట్గా ఉంది. దాని తర్వాత ఇది అదే అల్టిమేట్గా ఉందంటే ఇది ఇంకా ఒక రేంజ్, ఇది బద్దలు కొట్టేసినట్టే. అంటే టీజర్లో బూతులు రా కంటెంట్ అన్నీ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఉన్నటువంటి ఆడియన్స్కి అటువంటి బూతులే కావాలి, అటువంటి రా కంటెంట్ ఉంటేనే థియేటర్ దాకా వెళ్ళి సినిమా చూస్తున్నారు. ఈవెన్ మీరు పుష్ప మూవీ చూసుకున్నా, యానిమల్ మూవీ చూసుకున్నా, అదేవిధంగా అర్జున్ రెడ్డి మూవీ చూసుకున్నా, ఇట్లాంటి రా కంటెంట్ ఉంటేనే థియేటర్ వరకు జనాలు ఎక్కువగా వచ్చి చూస్తున్నారు. శ్రీకాంత్ నాని కాంబినేషన్లో వచ్చిన దసరా మూవీ ఎంత సక్సెస్ సాధించిందో మనందరికీ తెలుసు. బట్ ఆ సినిమాలో ఏదో కొంచెం లోతు వెళ్తే అనిపిస్తుంది. సినిమా అంతా ఎంటైర్ సినిమా అంతా నాకైతే ఎక్కడో ఏదో మిస్ అవుతుంది సినిమాలో అన్నట్టు అనిపిస్తుంది. బట్ ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత వీళ్ళు ఏదో ఫుల్ ప్యాక్ పెట్టబోతున్నారు, ఫుల్ ప్యాక్ ప్యారడైస్ బిర్యానీ మనకు తినిపించబోతున్నారు అని అనిపించింది. గ్లిమ్స్లో లేడీ వాయిస్ ఓవర్ చాలా రాగా ఉంది. ఎస్పెషల్లీ ఒక డైలాగ్ ఉంటుంది, తల్లి రమ్ములో పాలు లేకపోవడం వల్ల రక్తం తాగి పెరిగిన జాతి అని చెప్పిన తర్వాత హీరో ఎంట్రన్స్ ఉంటుంది. అల్టిమేట్గా ఉంటుంది. బానిసలుగా ఉన్నటువంటి ఒక జాతి ఏ విధంగా ఎదురు తిరిగింది, తన కొడుకు ఏ విధంగా రాజయ్యాడు అని చెప్తుంది తన తల్లే. ఆ క్యారెక్టరైజేషన్ గురించి, నాని క్యారెక్టరైజేషన్ గురించి చాలా రాగా బూతులతో చెప్తూ ఉంటుంది. అల్టిమేట్గా అనిపించింది, చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. ఈవెన్ ఆ బూతులను కూడా నాని టాటూ ఏం చేసుకునే రేంజ్లో ఉందంటే సినిమాలో ఏ విధమైన కంటెంట్ ఎంత రాగా ఉంటుందో అర్థమైపోతుంది. ఓవరాల్గా అయితే నాని లుక్ వైజ్ కానీ, గ్లిమ్స్లో చూపించిన విజువల్స్ కానీ, కలర్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగా సెట్ అయినాయి. గ్లిమ్స్లో అయితే గ్లిమ్స్ పరంగా అయితే 100కి 100% మంచిగా చూపించగలిగారు. అంటే వీళ్ళిద్దరూ కలిసి గట్టిగా గుద్దటానికి ప్రయత్నిస్తున్నారు పాన్ ఇండియా రేంజ్లో అని చెప్పి అర్థమైపోయింది. దసరాతో మనకు శాంపులే చూపించారు, ఇప్పుడు ఫుల్ రేంజ్ ఆఫ్ మాస్ ఏంటో నాని చూపిస్తాడో అని చెప్పి అర్థమైపోతుంది. ఎందుకంటే గతంలో నాని మూవీలు ఏ చూసుకున్నా బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లు మన పక్కింటి కుర్రోడ్లా అనిపిస్తాయి చాలా సినిమాలు. ఆ తర్వాత దసరాతో ఒక మాస్ ఫుల్ లెంత్ రగ్గడ్ క్యారెక్టర్ చేశాడు. నానిని ఈ విధంగా కూడా చూపించచ్చా అని చెప్పి చాలా మంది అనుకున్నారు. దసరా మూవీ చూసిన తర్వాత పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు ఆ సినిమాలో. నాని యాక్టింగ్ గురించి మనం మాట్లాడుకోకలేదు పెద్దగా, ఆయన ఏదైనా చేయగలడు అని చెప్పి తెలుసు. బట్ అంత ఫుల్ అంత మాస్ రోల్ ఎప్పుడు చేయలేదు ఆయన. దసరా మూవీ చూసిన తర్వాత ఎరగొట్టాడు అనిపించింది. బట్ ఈ సినిమా గ్లిమ్స్ చూసిన తర్వాత, ప్యారడైస్ మూవీ గ్లిమ్స్ చూసిన తర్వాత ఫీజులు ఎగిరిపోతున్నాయి. వీళ్ళిద్దరూ కలిసి ఏదో గట్టిగా ప్లాన్ చేశారు సినిమాలో అని చెప్పి అర్థమైపోతుంది. సినిమా గ్లిమ్స్ లో నాని కనిపించిన విధానం, ఆయన బాడీ మాడ్యులేషన్, ఆ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డాడు అన్నదే ఆ గ్లిమ్స్ లో కనిపించిపోతుంది. చివరగా ఒక ఆర్చ్ మీద నిలబడి నాని గన్ ఫైర్ చేసిన షాట్ అయితే అల్టిమేట్ గా ఉంది. అదేవిధంగా నాని ఎలివేషన్ కి, ఆ లేడీ వాయిస్ ఓవర్ కి మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పడడం వల్ల గ్లిమ్స్ అయితే ఒక రేంజ్ లో పీక్ స్టేజ్ లో ఉంది. అందరికీ చాలా మందికి నచ్చింది, చాలా మంది రివ్యూలు చేసి పెట్టడం కూడా జరిగింది. అల్టిమేట్ గా ఉంది గ్లిమ్స్ అని చెప్పి, సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేటట్టు ఉంది, పాన్ ఇండియా రేంజ్ లో నాని ఏంటో ప్రూవ్ చేసుకునేటట్టు ఉంది అని చెప్పి మాట్లాడుకోవడం జరుగుతుంది.